నాకింతటి భాగ్యమయ్యా, నీకోసం నేనేమి చేశానని ఇంతటి భాగ్యమయ్యా, నాకింతటి భాగ్యమయ్యా. నీ మనసును గ్రహించలేని బలహీనుడనయ్యా, నీ మనసును గ్రహించలేని బలహీనుడనయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా. హృదయము నిండా నీవుంటే వేరే వ్యక్తికి చోటేది, నా జీవితమంతా నీవుంటే వేరే ధ్యాసకు తావేది. నా కోసం నీ రక్తం చిందించావని తెలిసినప్పటికీ దేవా నిన్ను నమ్మలేదు ప్రభువా. నా కోసం నీ రక్తం చిందించావని తెలిసినప్పటికీ దేవా నిన్ను నమ్మలేదు ప్రభువా. నీ గాయాలను నన్ను దాచి రక్షించవదేవా, నీ గాయాలను నన్ను దాచి రక్షించవదేవా. దయచూపుము రాజా, దయచూపుము రాజా, వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసునామములో మమ్మల్ని అందరినీ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. ఆశీర్వదించండి. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, ఈ ఆరాధనలో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని యేసు నామములో యేసునామములో దీవించి దీవించి వారి పాపములన్నిటినీ పాపములన్నిటినీ పరిశుద్ధ రక్తముతో పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరచండి. కడిగి పవిత్రపరచండి. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసునామములో మాలోనికి, మాలోనికి, మా కుటుంబములోనికి, మా కుటుంబములోనికి, నా సమస్యలోనికి మా సమస్యలోనికి
పవిత్రాత్మను పవిత్రాత్మను కుమ్మరించండి. కుమ్మరించండి. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో మాలోనికి మాలోనికి మీ అనంత ప్రేమను మీ ఆనంద ప్రేమను ప్రసాదించండి. ప్రసాదించండి. హల్లెలూయా. 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 పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడిన గాక, మీ రాజ్యము వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవుడు నాకు రక్షకుడు, నేను అతనిని నమ్మి భయమును విడనాడదును. ప్రభు నాకు బలము శక్తిని దయచేయును. అబ్బా తండ్రి, ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతను బట్టి యేసు నామములో ఈ ఆలయములో ఇప్పుడు దాకా వడకములో పాల్గొనడానికి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేసయ్య 6:3 ఆ దేవదూతలు ఒక్కరితోనొక్కరు, సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోహమందా అతని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత యోగ్యతను బట్టి ఈ డివైన్ ధ్యాన కేంద్రానికి రాబోచిన బిడ్డలని అందరినీ ఈ డివైన్ నగర్ రైల్వే స్టేషన్ దిగటానికి వెళ్ళటానికి ఉన్న సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి రైల్వే ఉద్యోగస్తులందరినీ మీ సన్నిధిలో ఈ ఆరాధనలో సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా డాక్టర్ గిరిగేదరాజు గారిని, మరియు ట్రివాండ్రంలో ఉన్నటువంటి జరీ సహోదరుని, మరియు మీ పై ఉద్యోగస్తులందరినీ, చెన్నై డివిజన్లో ఉన్నటువంటి పై ఉద్యోగస్తులందరినీ సమర్పిస్తున్నాం. రైల్వేలో ఉన్నటువంటి 50,000 ఉద్యోగస్తులందరిపై పవిత్ర రక్తముతో కడిగి పవిత్రపరచి, అబ్బా తండ్రి, మేము సమర్పించినటువంటి అప్లికేషన్ మీద వారికి కనికరించి ఈ కార్యాలు, ఈ విషయాలు సంపూర్తిగా చేయటానికి కృపను దయచేయమని ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేసయ్య 6:3 ఆ దేవదూతలు ఒక్కరితోనొక్కరు, సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోహమందా అతని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత యోగ్యతను బట్టి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో 14 కోట్ల ప్రజలందరినీ ఆశీర్వదించండి. వచ్చే వారంలో ఈ ఆలయానికి వచ్చినటువంటి వారిని, రాబోయే బిడ్డలని, వచ్చే నెలలో రాబోయే బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించండి. వారి యొక్క ప్రయాణాన్ని ప్రభువా దైవదూతల కాపుదలు దయచేసి అనుగ్రహించండి. వారి యొక్క పాపముల నుండి, పాప బంధకముల నుండి పవిత్ర రక్తముతో కడిగి పవిత్రపరిచి వారి సమస్యలోనికి పవిత్రాత్మను దయచేయమని ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేసయ్య 6:3 ఆ దేవదూతలు ఒక్కరితోనొక్కరు, సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోహమందా అతని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యముకి అనంత యోగ్యతను బట్టి ఈరోజు బర్త్డే కొనియాడినటువంటి పుష్ప లేదా సహోదరిని సమర్పిస్తున్నాం. ప్రభువా, మీరు ఇప్పుడు వరకు ఇచ్చినటువంటి మేలులకు వందనాలు తెలియచేస్తూ, రాబోయే కాలముల పవిత్రాలతో నింపమని ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేసయ్య 55:3 నా మాట విని నా యొద్దకు రండు, నా పలుకులు ఆలింపుడు,
మీరు జీవమును పడయుదును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంత యోగ్యతను బట్టి ఈ ఆరాధనలో ప్రార్థన సహాయం అడిగిన వారందరిని సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా అఖిల జోసఫ్ రెడ్డి కుటుంబాన్ని సమర్పిస్తున్నా. ఆ అమ్మకొండలో ఉన్న వారంలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని దీవించమని, సంధ్య దిలీప్ కుటుంబాన్ని ఆశీర్వదించమని, మరియు బర్గారెడ్డి సహజ కుటుంబాన్ని వారు ఖమ్మం నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగిన పవాని హైదరాబాద్ నుండి సౌమ్య కోసము, మరియు వినీష్ రెడ్డి కోసము, మరియు శౌర్యరెడ్డి కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కే ఆరోగ్య రెడ్డి మరియు శోభారాణి కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కే జోస్నకి మంచి ఫ్యూచర్ ఉండటానికి. ఏర్వ రాయపరెడ్డి గుంటూరు నుండి, మరియు ఏర్వ లత మరియు ప్రణీల్ రెడ్డి మంచి ఆరోగ్యము, అదేవిధంగా వారు నడిపించిన బిజినెస్ బాగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సుందరి ఇన్నారెడ్డి కుటుంబము తాలేపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అమ్మ హౌస్ బిల్డింగ్లో తొందర పూర్తి చేయటానికి. మరియు శృతి సందీప్ కుటుంబము గుంటూరు నుండి ప్రార్థన సహాయము సంధానం పొందటానికి, వారు నడిపించిన బిజినెస్ జరగటానికి. నల్గొండ నుండి రాణి అభిలాషరెడ్డి కుటుంబము బాల మరియు తనిజోకి దేవుడు మంచి సుఖప్రసవాన్ని ఇచ్చినందుకు, మరి ఆస్ట్రేలియా ఉన్నటువంటి మేరీ అన్వేష మరి అన్వేషరెడ్డి కుటుంబానికి సంతాన భాగం కలగటానికి, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి నల్గొండ నుండి సెలిన్ అలోషియస్ కుటుంబము, అబుదాబి నుండి సేద లూర్దు రూయింగ్ కుటుంబము, మరియు జార్జ్ శ్రావణి అబుదాబి నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి ప్రియతం రెడ్డి సింధు కుటుంబము, వారు విదేశానికి వెళ్ళటానికి విసా రెడీ చేయటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు నల్గొండ నుండి రాయపరెడ్డి కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. శ్రీకాకుళం నుండి సెయింట్ జోన్ స్కూల్ అధికారులు వారి యొక్క కోరికలు పూర్తి చేయడానికి కృప కోసం ప్రార్థన సహాయం అడిగినారు. జ్యోతి టీచర్ విజయనగరం నుండి మంచి ఆరోగ్యాని కోసము, మరి గుంటూరు నుండి లిల్లీ టీచర్ మంచి ఆరోగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడం మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. యేషయా 55:3 నా మాట విని నా యొద్దకు రండు, నా పలుకులు ఆలింపుడు, మీరు జీవమును పొందుదురు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి మేరీ మార్తా బిడ అయినటువంటి రీతమ్మకి ప్రార్థన సహాయం అడిగినారు మంచి మార్గంలో నడవడానికి. జ్యోతి జోసఫ్ రెడ్డి హైదరాబాద్ నుండి, సునీల్ రెడ్డి యూఎస్ఏలో ఉన్న అబ్బాయికి మంచి ఉద్యోగము, మరియు మనీష్ రెడ్డికి మహారాష్ట్రలో నుండి దైవ సేవ చేయడానికి వెళ్ళి ఉన్నారు. దేవుని యొక్క పిలుపు ఉండటానికి కృప కోసము. గుంటూరు నుండి కాద్రీన్ కుమారుడైన జీసస్ దేవారెడ్డి యూఎస్ఏలో ఉద్యోగాని కోసము. మరియు సంధ్య రాణి వైశాఖి నుండి నానోజీకి మంచి ఉద్యోగాని కోసము. మరియు ప్రార్థన సహాయం అడిగిన పస్సల అనిత కిరణ్ రెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అభిలాష్ రెడ్డి ప్రణతికి మంచి సంతాన భాగ్యం పొందటానికి. మరియు వారంగళ నుండి దస్వరి కిషోర్ కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు జయంతి హైదరాబాద్ నుండి హౌస్ అమ్మడి పోవటానికి, మరి అప్పులు తీర్చడానికి. శ్రీరేఖ అనంతపూర్ నుండి విడాకుల సమస్య నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు.
మౌనిగా రెడ్డి యుఎస్ఏలో విసా కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి స్వర్ణలత మేరీ పవాని కోసము ప్రార్థన సహాయము సంధాన కోసము, మరియు ప్రేమ్ కుమార్ రెడ్డికి సంధాన భాగ్యం పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. రేణిగా జోజిరెడ్డి కుటుంబం మంచి ఆరోగ్య ఉండటానికి చెడు అలవాటుని విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. శీర్ష కొల్లపల్లి నుండి మ్యారేజ్ సెటిల్ అనారోగ్యం నుండి రోగబాధల నుండి విడుదల పొందటానికి, మరియు రామలక్ష్మి రాముడు మరియు చిన్నమ్మ సీతమ్మ వారందరి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అలన్ వైశ్యాలు మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు నల్గొండ నుండి ప్రార్థన సహాయం అంతోని రెడ్డి కుటుంబము, మరియు సుందర్ రెడ్డికి మంచి కిడ్నీ సంబంధమైన రోగము నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. సుజాత రమేష్ రెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి అంజలి అఖిల్ దంపతులకు, మరియు ఊకేలో ఉన్నటువంటి ఆదిత్యకి మంచి ఉద్యోగం దొరకటానికి, కర్నూలులో ఉన్నటువంటి మాధవి కుమారుడైన నిఖిల్ రెడ్డికి మంచి మ్యాచింగ్ దాంపత్య జీవితం ప్రవేశించబోతున్న చక్కగా జరగటానికి, మరియు కవిత శ్రీనివాసరెడ్డి బిడలైనటువంటి సుచరిత తెరుని యుఎస్ఏలో వారికి విసా దొరికి వెళుతున్నారు. వారు సురక్షితంగా వెళ్ళటానికి, మరియు గుంటూరు నుండి మల్లవరపు రాహుల్ తేజ్ అమల్ రాజు కుమారుడైన రాహుల్ తేజ కోసము కన్నడలో చదువుకున్న అబ్బాయికి మంచి ఉద్యోగము పిఆర్ విసా దొరకటానికి, సునీల్ కుమార్కి మంచి ఉద్యోగం మ్యాచింగ్ కోసం వైశాఖ నుండి పుష్పమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. చైతన్యకి మంచి ఉద్యోగము పొందటానికి ఉపదేశి అయిన అంతోని వైశాఖ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కరుత్తి రామలక్ష్మి అనంతరావు మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండట మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. యెషయా 55:3 నా మాటలు విని నా దగ్గరికి రండు, నా పలుకులు ఆలింపుడు, మీరు జీవమును బడయుదురు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత యోగ్యతని బట్టి ఈ ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నా. మరీ ముఖ్యంగా 2 చింతల నుండి కానుగా మేరీ బిడ్డలైనటువంటి పవాని మానసిగా సాహితీకి మంచి ఉద్యోగం దొరకటానికి, రాణి తల్లి అయిన శిలివమ్మకి మంచి ఆరోగ్యం పొందటానికి నల్గొండ నుండి, మరి బ్రాహ్మణపులై నుండి మరియా శౌరిలో ఆరోగ్యరెడ్డి కుటుంబము, చిన్నపరెడ్డి కవిత కుమారి బిడ్డలైనటువంటి ఆత్మీయ ప్రిన్సి అరుణ్ వారికి దేవుని భయభక్తితో నడవడానికి, సుష్మిత జోసఫ్ రెడ్డి వారు గ్రూప్ సెకండ్ ఫస్ట్ రాసి ఉంటున్నారు. ఆరాధ్య కూడా మంచిగా దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి క్యూని స్టెర్లింగ్ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరి ఒక రైతు హైదరాబాద్ నుండి కుటుంబముల శాంతి సమాధానం పొందటానికి, మరి హైదరాబాద్ నుండి జోస్ మేరీ మరిదాసురెడ్డి కుటుంబం వారు నడిపించే బిజినెస్లో ఇంకా అప్పులు తిరిగి ఇవ్వటానికి ఉన్నటువంటి వారు అన్ని ఆటగాలు తొలగిపోవటానికి, మరియు జర్మలో ఉన్నటువంటి సింధుకు మంచి సుఖప్రసవం పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి బాల త్రైఫా రాజు కుటుంబము బిడలైనటువంటి మౌనిగా మానస మనోజ్కి వారు నడిపించే బిజినెస్ కార్యక్రమం మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. రూబా హైదరాబాద్ నుండి ఆస్మిక ఐఐటి
పరీక్ష రాయటానికి పోతున్నా. అదేవిధంగా ప్రవీణ్ కుమార్ కూడా మంచి ఉద్యోగాని కోసం, పుష్ప కుమారి సైమన్ హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగిన వారికి అప్పు బాధల నుండి మరియు కోర్టుకు సంబంధమైన కేసు నుండి మరి హౌస్ అమ్ముడి పోవటానికి, మరియు మంచుల ప్రదీప్ రెడ్డి కుటుంబము గాల్కొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. వారు నాటినట్టు పైరు బండలకు అవసరమైనటువంటి వాన పొందటానికి మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి తాలేపల్లి గ్రామస్తులు కరీంనగర్ నుండి మంచి వాన కోసం ప్రార్థన సహాయం అడిగినారు. బాల రమేష్ మరియు జయప్రకాష్, నిర్మల, రాహుల్, సెలెస్టిన్ తరపున వారు ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ ఆనందరెడ్డి హైదరాబాద్ నుండి తమ నడిపించిన బిజినెస్ అనేది అభివృద్ధి పొందటానికి, జ్యోతి రాయపరెడ్డి హైదరాబాద్ నుండి క్యాన్సర్ రోగం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండట మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందున ప్రార్థించండి. ఆమేన్. ఏసే 55:3 నా మాట విని నా యొద్దకు రండు, నా పలుకులు ఆలింపుడు, మీరు జీవమును బడయుదురు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం మీకు ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఈ ఆరాధనలకు సమర్పిస్తున్న. మరీ ముఖ్యంగా పవన్ రాజు, అన్న మేరీ సంతాన లబ్ధి కోసము, మరియు నరేష్, వినయ్ వారు నడిపించినటువంటి ఎగ్జామ్ బిఫిన్స్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ నుండి ప్రశాంతి, అకిత వారు బిడల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. వసంత్ మరియు పీటర్ ప్రవీణ్ కుటుంబము హౌస్ అమ్ముడుపోవటానికి, అప్పు బాధల నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు నుండి, అనంతపురం నుండి అనిల్ కుమారు, సుధారాణి మంచి అలవాట్లో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ఏరవ రాణి శృతికి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అదేవిధంగా అలోషియస్ అనారోగ్యం నుండి విడుదల పొంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి హౌస్ అమ్ముడిపోవటానికి ఉన్నట్టు బాధల నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి మంచు లేదా ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సిస్టర్ నిర్మల జ్యోతి అల్ఫోన్స్ కాన్వెంట్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. సుధారాణి నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. తరుణ్ రెడ్డి మంచి అలవాటు ఉండటానికి సుజాత ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు దేవరాణి నాగరాజు కోసం నల్గొండ వారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఫరిద బాలరెడ్డి హైదరాబాద్ నుండి వారు నడిపించిన బిఫిన్స్ బాగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. పవిత్ర అజిత రెడ్డి అప్పు బాధల నుండి విడుదల పొంది బిఫిన్స్ బాగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు అనిత హైదరాబాద్ నుండి ఉద్యోగాని కోసం, మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సుంగన్ రెడ్డి బాల అనురాజ్ వారు సంతాన లబ్ధి పొందటానికి, మరియు మరియా కావ్య మరియు జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యం పొందటానికి, మరియు తుమ్మ మర్రెడ్డి ప్రణతి వారికి సంతానం పొందటానికి, ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, మరియు రోజమ్మ మరియా కీర్తి ఆ బిడ్డల కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నలుగురు నుండి ప్రేమ్ సాగర్ మంచి ఉద్యోగము, మంచి జీవితంలో సెటిల్మెంట్ కోసము, చెల్లి అయినటువంటి సాగరిగా మంచి చదువుటానికి కోసం నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు.
స్వర్ణలత జేల్పురెడ్డి కుటుంబము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. తిమ్మాపురం నుండి తేజారెడ్డి కుటుంబము మంచి అలవాటు కోసం ఉండటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మార్టీనా మరియా యూకే నుండి ఉద్యోగము పిఆర్ కోసము అక్కడ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. జ్యోతి సురేష్ మేఘన కోసము మంచి ఫ్యూచర్ కోసము ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 55:3 నా మాట విని నా చెంతకు రండు, నా పలుకుల ఆలింపుడు, మీరు జీవమును పడయుదురు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే కానంత యోగ్యతని బట్టి ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. అందోణిరెడ్డి నక్షత్రం కుటుంబ నల్గొండ నుండి ప్రార్థన సహాయం బిడ్డల కోసం అడిగి ఉన్నారు. అభినవ్ రెడ్డి మరియా మనుస్విని ప్రశాంతి వారు బ్రహ్మకొల్ల నుండి ప్రార్థన సహాయ అడిగినారు. ఆరోగ్యము జన్గం నుండి దారికి కోసం ప్రార్థన సహాయ అడిగినారు. ఉషా అలెన్ ఆస్ట్రేలియా నుండి కార్తీయానిక్ కోసము జోన్వి మరియు యుగంధర్ రెడ్డి కోసము వారు నడిపించినటువంటి ప్రాజెక్ట్స్ వర్క్స్ విజయవంతంగా రావటానికి అక్కడ ఉన్నటువంటి హౌస్ అమ్మడిపోవటానికి ప్రార్థన సహాయ అడిగినారు. బుత్త సముద్రమ నుండి సుజాత మరియు కొల్లపల్లి నుండి శైలజ మరియు ప్రార్థన సహాయ అడిగినట్టు లేదా రాయపరెడ్డి గుంటూరు నుండి మరియు రాయపరెడ్డి నల్గొండ నుండి నిర్మల శ్రీవారెడ్డి కుటుంబము శంషాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. పి అన్నమ్మ మహంపూర్ నగర్ నుండి ప్రార్థన సహాయము కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. తుమ్మ మేరీ ఆరోగ్యము కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు బాలరెడ్డి వారంగల్ నుండి ఆ కుటుంబం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి భవానీ కుటుంబము గురువారెడ్డి కోసము అప్పు బాధ నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు పోతిరెడ్డి శ్రావణ్ జోసఫ్ షౌరెడ్డి మంచి మ్యాచింగ్, అదేవిధంగా జీవితంలో సెటిల్మెంట్ కోసము పిఆర్ఓ విసా కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. జి బాలస్పందన ప్రదీప్ రెడ్డి కోసము హైదరాబాదులో ఉన్న వారికి విసా పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. దిలీప్ అన్వేషరెడ్డి లేదా హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. లండన్ నుండి ఆశిష్ రెడ్డి ఉద్యోగము మరియు మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయ అడిగినారు. కరుణశ్రీ నీట్ ఎగ్జామ్లో ఫ్రీ సీట్ పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. డోని నుండి శేఖర్ రెడ్డి మరియు ఉషారాణి అప్పు బాధల నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. అనిల్ రెడ్డి వారు కూడా ప్రార్థన సహాయ అడిగినారు. అనిత కిరణ్ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొంది బిడ్డలైనటువంటి కార్తీక స్నేహ మరియు సాగరిక మంచి ఫ్యూచర్ ఉండటానికి ప్రార్థన సహాయ అడిగినారు. శ్రీకాకుళం నుండి జీవరత్నము ఎమిల్ లావణ్య ఎలిజబెత్ కుటుంబము మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ బిడ్డలందరి కోసము ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి అభిలాష్ కీర్తన మిథున్ ప్రియాంక దంపతులకు ప్రార్థన సహాయ అడిగినారు. మేరీ భారతి హైదరాబాద్ నుండి మరియు వత్సవి గుంటూరు నుండి ప్రార్థన సహాయ అడిగినారు. నూతనపల్లి కర్నూలు అందోని మార్తమ్మ తమ బిడ్డలైనటువంటి పూజిత పృథువి వారు మంచిగా దేవభక్తితో పెరగటానికి కర్నూలులో ఉన్నటువంటి బ్రిజిటియన్ గవర్నమెంట్ అధికారులు అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యాలు దేవకృపయాల్ నడవడానికి ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో
ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేకమాద పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేసయ్య 55:3 నా మాట విని నా దగ్గరకు రండు, నా మొర నా పలుకులు ఆలింపుడు, మీరు జీవమును బడయుదురు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమికి ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి నిర్మల సంపత్ కుమార్ మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి స్వప్న అశోక్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. జానిపోల్ కిడ్నీ రోగము నుండి విడుదల పొంది సందీప్ రెడ్డి కూడా కిడ్నీ రోగం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరి ప్రార్థన సహాయ అడిగినట్టు సుమలత శ్రావణి రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. సుందరి అలర్జీ రోగం నుండి విడుదల పొందటానికి మరి వై మేరీ భాస్కర్ రెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి, యాగలర్పూర్ నుండి లిల్లీ మేరీ కుమారుడికి మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అందోని రెడ్డి నక్షత్రం కుటుంబము నల్గొండ నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అందోని నుండి వెల్డింగ్ చేసినట్టు హైదరాబాద్ నుండి బిడలైనటువంటి రేఫా ఫిలోమినా దిలీప్ వారు మంచిగా ఉండటానికి దేవభక్తితో పెరగటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి ఈదరెల నుండి ఎంగోజీ దేవుని ప్రణాళికపర నడవడానికి కృప కోసం ప్రార్థన సహాయ అడిగినారు. యూకే నుండి మేరీ ఫావియో ప్రార్థన సహాయము అడిగిన కార్తిక్ రెడ్డికి మరియు మంచి మ్యాచింగ్ కోసము, మరియు నల్గొండ నుండి ప్రశాంతి ప్రవళిగా దందల MD ఎగ్జామ్ రాసి మంచి ఉన్నత మార్కు పొందటానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి అలెగ్జాండర్, మరియు దుబాయ్ నుండి రెయిన్ జేవియర్ వారి బిడలైనటువంటి మార్షల్ మరీఫా మార్క్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు కడగం తేజారెడ్డి కుటుంబము అప్పు బాధల నుండి మంచి ఉద్యోగం పొందటానికి ఆస్ట్రేలియా నుండి ప్రార్థన సహాయము అడిగి ఉన్నారు. మరియు ఏవిపాలెం గుంటూరులో ఉన్నటువంటి వారు క్రిస్టీనా టీచర్ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి లూర్దు మీరి హౌస్ అమ్ముడి పోవటానికి, ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, మరి మారేపల్లి జడ్చర్ల దగ్గర అక్కడ కవిత కుమారుడైన అజయ్ కోసం మంచి ఉద్యోగం పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేకమాద పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేసయ్య 55:3 నా మాట విని నా దగ్గరికి రండు, నా పలుకుల ఆలింపుడు, మీరు జీవమును బడయుదురు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాం. మరియు ముఖ్యంగా నల్గొండ నుండి స్వరాజ్ ప్రసాద్ కుమారుడైన రాహుల్ రుబేష్ రాయన్నకి PR విశ్వ కోసము ప్రార్థన సహాయ అడిగినారు. మరి హైదరాబాద్ నుండి గొరండెల విజయ నిర్మల ఉద్యోగాని కోసము మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి నల్గొండ నుండి ఇన్నమ్మ తుమ్మ ఇన్నసమ్మ ప్రార్థన సహాయ అడిగినారు. మరి నల్గొండ నుండి ఏర్వాల్ ఊర్దు మీరి, మరియు నల్గొండ నుండి శాంతమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, కాలుకు ఆపరేషన్ అయిపోయి జరిగి ఉంటుంది, మంచిగా తొందరలో నయం కావటానికి. నల్గొండ నుండి చెలివమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, అనంతపురం నుండి మేరీ అమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, నల్గొండ నుండి ఆరోగ్య మేరీ బిడ అయినటువంటి సుప్రియ షౌరెడ్డికి మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం కోసము,
మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి గుంటూరు నుండి శారద, వారు మంచి ఆరోగ్యం ఉండటానికి, కుటుంబంలో శాంతి సమాధానం ఉండటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ఆరోగ్యం జోజిరెడ్డి కుటుంబము నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మల్లవరపు జోసఫ్ కుటుంబము అప్పు బాధలను విడుదల పొందటానికి, మరి పుష్ప అంజలి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగి అనిదా రాయపరెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హేదు కుమార్ యూఎస్ఏ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు టిఆర్ బాలరెడ్డి శాంతి మంచి ఆరోగ్యాని కోసము, మరియు సుమంత్కు పీజీ మెడికల్ సీటు దొరకటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మిలిటరీ కాలేజ్ నుండి కర్నూలు మరియదాస్ సుశీలమ కుటుంబము, హరి మురళి వారు గ్రూప్ ఫస్ట్ సెకండ్ రాసి ఉన్న మంచి ఉన్నత మార్కు పొందటానికి కర్నూలు నుండి జయన కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నూతనపల్లి నుండి జయన ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి బాలమ్మ వైశాఖి నుండి, కిరణ్ వైశాఖి నుండి, నెల్లూరు నుండి శీర్ష అప్పు బాధల నుండి మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. కేరళ నుండి లిమా డయోన్స్ మంచి చదువు కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు మిలిటరీ నుండి పాండు భారతి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండెడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 55:3 నా మాట విని నా యొద్దకు రండు, నా పలుకుల ఆలింపుడు, మీరు జీవమును బడయుదురు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరిని సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా వారంగళ నుండి రోస్లిన్ ఇన్నారెడ్డి, రిజీనా ఇన్నారెడ్డి కుటుంబము, నిఖిల్ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసము, ఫ్యూచర్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. స్వప్న ప్రవీణ్ కుమార్ సంతానం కోసము, మరియు వారంగళ నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఈదర్ నుండి బాల కోటమ్మ మంచి ఆరోగ్యం కోసం, గోళ జ్యోతి, కీర్తి, జోస్న తంబి వారికి మంచి భవిష్యత్తు కోసము, గొరమచ్చు వినోద్ మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సౌజన్యకి కుటుంబముల శాంతి సమాధానము, వెల్లటూరు నుండి జ్యోతి టీచరు బిడ అయినటువంటి ఎన్నదకి ఉద్యోగానికి, రాజేష్కి దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ తమ నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ నుండి మేరీ సేద ప్రవీణ్ వారికి సంతాన భాగ్యం పొందటానికి, సుధారాణి భద్రాచలం నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు తణుకు నుండి రాయప్ప వెంకటేశ్వరి కుటుంబము, మరియు శైదవం హరిప్రకాష్, మరియు యోహాన్ వెంకటేష్ కుమారు, విశ్వరావు అరుణ్ కుమారి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. శేషుబాబు నిర్మలదేవి కుటుంబము వారు చేసినటువంటి దైవ సేవలు ఇంకా అభివృద్ధి పొందటానికి, ఇన్నమ్మ తమ నడిపించిన ప్రాజెక్ట్ వర్క్లో ఉన్నటువంటి ఇందిర మరియు రాజు శేషరి వారు కలిసిమెలిసి ఉండటానికి, మరియు ప్రణితరెడ్డి మంచి మ్యాచింగ్ కోసము, నల్గొండ నుండి సుదర్శన్ రెడ్డి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. శ్రీకాకుళం నుండి విమల కుమారి బిడల కోసము దైవభక్తితో దైవయముతో నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు కృష్ణ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి కృష్ణవేణి మరియు మేరీ రాణి బళ్ళారి నుండి కుమారుతి అయిన అనుషకి మంచి ఉద్యోగము, వారికి ఉన్నటువంటి హంస అమ్మడిపోవటానికి,
మరియు ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి జోసఫ్ రెడ్డికి మంచి ఉద్యోగానికి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందైనా ప్రార్థించండి. ఆమేన్. యేషయా 55:3 నా మాట విని నా యొద్దకు రండు, నా పలుకులు ఆలింపుడు, మీరు జీవము పడయుదురు. అబ్బాదండి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలో సమర్పిస్తున్నాం. నా యేసయ్య, మరి ముఖ్యంగా ఢిల్లీ నుండి జ్యోతి ప్రార్థన సహాయం వారిని నడిపించని బిఫిన్స్ మంచిగా జరగటానికి, మరి మౌనిక రెడ్డి పవాని కోసము ఉద్యోగము, మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి అనురాగ్ మంచి ఉద్యోగాన్ని కోసము, యాలేరు నుండి అనిత ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి రంజిత్ కుమారు పిరంగిపాలెం నుండి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, మరియ ప్రశాంతి ప్రతీక్షకి మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. తరుణ్ రెడ్డి చైతన్య కోసం, సంతానం కోసం సుజాత ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సుందర్ నగర్ నుండి హైదరాబాద్లో ఉన్న ఏరవరాణి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, శ్రీలత శ్రావణి రెడ్డి కుటుంబ విశ్వ కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి బి రహీం రెడ్డి మంచి ఆరోగ్యాని కోసము, లండన్ నుండి మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, లోర్దు మేరీ హైదరాబాద్ నుండి అప్పు బాధను విడుదల పొందటానికి, మరియు రోస్లీనా హైదరాబాద్ నుండి బాల డేవిడ్ కీర్తికి మంచి ఫ్యూచర్ ఉండటానికి, ఇన్నయ్యకి మంచి బిజినెస్ నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. వారంగళ నుండి శోభారాణి సుందర్ రెడ్డికి మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి జ్యోతి రవి బిడలైనటువంటి ఈర్షిత మరియు ఫ్రీ కృషి వారు నీట్ ఎగ్జామ్ రాసి ఉన్నారు, మంచి ఉన్నత విజయం పొందటానికి. అన్నమ్మ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి హత్తువాయిల్ నుండి అన్నమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు అన్నమేరి వినయ్కి మంచి మ్యాచింగ్ కోసము కరీంనగర్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. లేదా అందోని రెడ్డి కరీంనగర్ నుండి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. తెలంగాణ నుండి బాటగిరి నాగమణి మరియు ప్రసాదరావు విజయ రోజ్ మంచి దేవుని భయభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 55:3 నా మాట విని నా యొద్దకు రండు, నా పలుకులు ఆలింపుడు, మీరు జీవము పడయుదురు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే అనంత యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్నా. మరియు హైదరాబాద్ నుండి ఈరవ మాధవి కుటుంబము, బాల స్నేహిత రెడ్డి కోసము, బకెట్ కోసము మంచి ఆరోగ్యం ఉండటానికి, సిస్టర్ ఫాతిమా విజయలక్ష్మి సునీత వారు మంచి ఆరోగ్యాని కోసము, హైదరాబాద్ నుండి సుందరి మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి సింధు తపస్ని బిడలైనటువంటి రూబేష్కి మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఆలేరు నుండి అరుణ, జ్యోతి, నిర్మల, నీలిమ, మార్గరేటమ్మ
మరియు మేరియమ్మ మరియు పార్వతి అమ్మ కళ్యాణి వారి కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు నల్గొండ నుండి స్టెల్లా మేరీ ప్రణతి జ్యోతికి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పునీత యోహాన్ గారు రాసిన సువార్త 15:1 నుండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని ప్రతి కొమ్మును ఆయన తీసివేయును, ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాటలు మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని కొమ్ము దానంతట అది ఫలింపజాలదు. అట్లే మీరు నా యందు ఉండనిచ్చో ఫలింపజాలరు. నేను ద్రాక్షావళిని, మీరు కొమ్ములు. ఎవడు నా యందు ఉండును, నేను వాని యందు ఉందును. నేను ఎవని యందు ఉందునో వాడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమీ చేయజాలరు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలిగిన గాక. క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము వెల్లుండి కర్మలమాద పండుగ కొనియాడుతూ ఉన్నాం. ఈ తరుణంలో ఈ ఆరాధన పాల్గొన్న ప్రతి ఒక్కరికి కర్మలమా మరి తల్లి యొక్క పండగ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియచేస్తున్నాం. ప్రియులారా, ఈనాటి సువార్తలో మనము విండి ఉన్నాం. దేవుడు మనమందరూ ద్రాక్షావల్లి, దేవుడు వ్యవసాయి. దిగో ఆ కొమ్ము తన ద్రాక్ష తీగలతో ఎట్టు ఐక్యమై ఉన్నప్పుడు మాత్రమే దానికి ఫలింప వచ్చేస్తుంది. అందుకు మొదటి 15వ అధ్యాయంలో యోహాన్ గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 2వ వాక్యములో మనం చూస్తుండే ఆ ఎటువంటి వ్యక్తి బంధాన్ని, ఆ సంబంధాలని ప్రభు తెలియచేస్తున్నాం. నా యందు ఫలింపని ప్రతి కొమ్మును ఆయన తీసివేయును. నా యందు ఫలింపని ప్రతి కొమ్ము ఆయన తీసివేయును. ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగ, ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. 2 రకాలుగా ఉన్న పనిలే తండ్రి దేవుడు ఇక్కడ చేస్తున్నా. మనం బిడలము, మన ద్రాక్ష తీగకి కొమ్ములుగా ఉన్నటువంటి మనలో అధికముగా ఫలించుటకై ఆయన కత్తిరించి సరిచేయును. వేరొకటి ఏమి, ఆయన తీసివేయును, కట్ చేసి పారవేసినందా నిప్పులు వేసి మండబెడతారు. ప్రియులారా, అనేక జీవితంలో దేవుని యొక్క పిలుపు ఏమిటండి? ఆ నిత్య జీవితానికి ఉన్న ప్రయాణంలో మనకు మన హృదయంలో ఉన్న, మన శరీరంలో ఉన్న, మనతో ఉన్నటువంటి కొన్ని కార్యముల నుండి విడుదల పొంది దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నడవడానికి ఉన్న వరమే, దానికి ఉన్న పిలుపే. యెషయా 10వ అధ్యాయం 17వ వాక్యముల ప్రభు తెలియచేస్తున్నాం. ఇశ్రాయేలునకు వెలుగైన ప్రభువు అగ్ని అగును, ఇశ్రాయేలు పవిత్ర దేవుడు మండయగును. ఆ నిప్పు ఒక్క రోజుననే ముళ్ళు తుప్పలనల్లా కాల్చి భస్మము చేయును. అప్పుడు భస్మం చేసిన పవిత్రంగా మారుతుంది. ఇప్పుడు దేవుడు పవిత్రమూర్తి కనుక
మనం కూడా పవిత్రమూర్తిగా ఉండాలి. ఇప్పుడు మనలోని తప్పేమిటండి? కొలొస్సీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 8, 9 వచనముల ప్రభువు తెలియచేస్తున్నాం ప్రియలారా. 3, 8, 9లో తెలియచేసి అబద్ధములు ఆడరాదు, ఏలైనా మీ పాత మనసును దాని అలవాట్లతో పాటు త్యజించి క్రొత్త మనసును ధరించినారు కదా. తనను గూర్చి మీరు సంపూర్ణముగా తెలుసుకొనుటకై మానవుని సృష్టికర్త అయిన దేవుడు 8 వాక్యములో ఏమిటండి? మనలో ఇప్పుడు మీరు కోపము, మోహము, ఈర్ష అనువాని నుండి విముక్తులు కావాలను. ఇదన్నీ విముక్తులుగా అయినప్పుడు మాత్రం మన శుద్ధి పొందుతారు. అందుకే ప్రభు ఏం చెప్పటమేమి, ఈ అధికముగా ఫలించటానికి ఇదంతా మీలోనే చేదు, మీలోనే చెడు కార్యాలు, ఈ కార్యాన్ని సరి చేస్తారు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యములో ఇదే వాక్యాలు తెలియచేస్తున్నా. జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనావేశ వంటి ప్రాపంచిక మోహములను మీరు తుదముట్టించవలను. ధనాపేక్ష విగ్రహారాధన మారు రూపం. అప్పుడు ప్రియులారా, మన జీవితంలో ఈ సరిచేసిన సమయంలో తీగలకు చాలా నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది. వారికి ఇష్టానుసారాన్ని భౌతికమైన కార్యానికి అది విచ్చలవిడిగా నడవడానికి కుదరదు. ఇప్పుడు ఇదాన్ని సరిచేసినప్పటికి మాత్రమే దేవుని యొక్క ప్రణాళిక మనలో వచ్చేస్తుంది అని ప్రభు తెలియజేస్తున్న కీర్తనముల 139వ అధ్యాయం 16వ వాక్యముల మనం తెలుసు. ఇదిగో దేవుడు పుట్టిన ముందే దేవుని మనలో తెలుసుకుంటున్నారు. ఇంకా మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వాక్యముల ప్రభు తెలియచేసినేమి, కానీ మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికము, యాజక బృందము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అల్పద కార్యములను ప్రకటింప ఏర్పరపడిన వారు. ఆయనయే మిమ్ము చీకటి నుండి అల్పదమగు తన వెలుగులోనికి పిలిచెను. అప్పుడు ప్రియులారా, మన వెలుగులోనికి పిలిచారు. ఎలాగే ఈ చెడు కార్యాన్ని మనం కత్తిరించినప్పుడు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 28, 29 పలికటం ఏమిటండి? శత్రువులను గురించి భయపడకుడు, ఇది వారి వినాశమునకు గుర్తు, కానీ అది మీకు రక్షణకు మరియు అది దేవుని నుండియే అనుటకు నిదర్శనము. క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉండుట మాత్రమే కాక ఆయన కొరకై శ్రమలను అనుభవించుటకును మీకు విశేషమైన అవకాశము ప్రసాదింపబడినది. దేవునితో మనం విశ్వాసం ఉన్నప్పుడు ఆయనతో సహించుటానికి, శ్రమలు పొందుటానికి అవకాశం కూడా మనకు ఇస్తుంది. అందుకు ప్రభువు తెలియచేసేది ఏమిటి? 1 పేతురు 4వ అధ్యాయం 1వ వాక్యం, మీకు శ్రమలు వచ్చినప్పుడు మీరు ధన్యులు, కారణమేమి? మీరు పాపం నుండి విడనాడి దేవుని సన్నిధిలో ఉంటున్నా. ఇంకా రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 8వ వాక్యముల ప్రభు తెలియచేసేది ఏమిటండి? 8:8. అదేవిధంగా దర్శన గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వాక్యములో, ఇదిగో మీకున్నటువంటి శ్రమలు కొన్ని కాలమే, ఈ శ్రమలు దాటిన తర్వాత దేవుని యొక్క మహిమే ఉంది. యెషయా గ్రంథంలో 45వ అధ్యాయం 2వ వాక్యములో కూడా ప్రభు తెలియచాడు, మీరెంత కఠినంగా ఉండే అదన్ను విడుదలిచ్చిన దేవుడే. ఇంకా ప్రియులారా, ఈ చేదు ధనముతో ఉన్నప్పుడు ఆదికాండములో మనం చూస్తున్న 22వ అధ్యాయం 1-2 వచనములో, ఇది నాకన్నా కుమారుని ప్రేమించిన అబ్రాహాముతో దేవుడు అంటున్నారు, నీవు హోరేబు కొండలు వెళ్ళి ఆయన బలి చేయాలి. బలి చేసినప్పుడు 14వ వాక్యములో ప్రభు తెలియచేస్తున్నా 14వ వాక్యములు, కుమారుని చేరబట్టిరి అని విన్న వెంటనే అబ్రహాము తన ఇంట పుట్టి పెరిగిన యోధులను 318
మందిని వెండబెట్టుకొని వెళ్ళి ఆ రాజులకు 14వ వాక్యముల ప్రభువు తెలియజేసినది, ఇదిగో ఆ కొండలో నాకు కావలసిన అంద ఇచ్చి ఉన్నారని. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా, ఇదే విధంగా ఒక దారుణമായ సంఘటన మనం చూస్తున్నా. మొదటి సామువేలు గ్రంథములో 15వ అధ్యాయం 35వ వాక్యములో ఏంటంటే సౌలు చనిపోలు వరకు సమూయేలు అతన్ని తిరిగి ఎన్నడూ కలిసికోలేదు. అయినా నత్తడు సౌలును గురించి చాలా పరితపించెను. యావే మాత్రము చూడండి, 3 వ్యక్తులు అక్కడ ఏడుస్తున్నారు. అంటే పారవేసినప్పుడు కొమ్మలు అధికం ఫలించటానికి, సరి చేయటానికి తను తానే అంకితం చేయకుండా ఇష్టానుసారం నడచినప్పుడు దేవుడు కత్తిరించి పారవేసినటువంటి కొమ్ము ఏమైపోయిందంటే, ఆ మొదటి రాజు అయిన సాముయేలు అనే వ్యక్తి మళ్ళా దేవుని దర్శించటలేదు, చీకటి లోకంలోనికి వెళ్ళే ప్రవక్తని చూడటలేదు. ఆయన నిరాశలో దురాత్మకి లోనాయి ఆయన చనిపోతున్నాం. బిడలారా, మన జీవితంలో అప్పుడప్పుడు బాధలు, క్లేశాలు, రోగాలు వచ్చినప్పుడు అది దేవుడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మనల్ని ప్రేమించిన దానికి గుర్తది. అలాగే దేవుడు ప్రేమించినప్పుడు మన ఎక్కువ దేవుని సన్నిధిలో మనలో ఉన్న చెడు కార్యాన్ని తొలగించి దేవుని ప్రేమతో నిండాలి. అలాగ ప్రేమతో నిండినప్పుడు ఆ దేవుడు మన ద్వారా ఎక్కువ పంట పండిస్తారు. అందుకే యోహాన్ గారు రాసిన సువార్తలో 15వ వాక్యం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండొచ్చో మీరేమీ కోరినది మీకు వసగబడను. అది ప్రియులారా, మనం కోరినది నా నిత్యానందమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుడి చేయి పైకెత్తి మన ఎడమ చేయి హృదయంపై పెట్టుకొని మన బాధలు, సమస్యలన్నిటిని సమర్పించి దేవుని యొక్క దగ్గరే ఉండటానికి, దేవునితో పాటు సవారీ చేయటానికి ఆ దేవుడిచ్చినటువంటి ఈ జీవితంలో ఆ బాధలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు అది దేవునితో పాటు మనం చేసుకొని దేవునిలో ఒక్కటిగా మారి ఆ దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకోవడానికి కృప చేయమని మనం ప్రార్థిస్తాం. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలని హేరాళిగముగా అనుగ్రహించండి, ఆశీర్వదించండి. వారి అప్పు బాధల నుండి, రోగ బాధల నుండి, పైశాచిక బాధల నుండి, చెడు అలవాటు నుండి యేసు నామములో విడుదల ఇచ్చి అనుగ్రహించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ ఇద్దరికి కడుపు నొప్పితో బాధపడుతున్నటువంటి ఇద్దరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సినిమా, మొబైల్ అడిక్ట్ అయిన ముగ్గురికి దేవుడు దాని నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరియు ఒక సహోదరికి చేయి పైకి లేపటానికి కుదరలేక చాలా భుజము నొప్పి ఉన్నటువంటి ఆ సహోదరికి దేవుడు తాకి పూర్ణ సౌఖ్యాన్ని ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అలానే ముగ్గురు వ్యక్తులకు చాలా కోపం ఉన్నవాళ్ళు, ఈర్ష్య ఉన్న వాళ్ళకి దాని నుండి ఆ ఇన్నర్ హీలింగ్ ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలానే జ్వరము మరియు జలుపు మరియు కఫము ఎప్పుడు వచ్చినటువంటి ముగ్గురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వ్యక్తి అప్పుడప్పుడు తల చుట్టి పడిపోయినటువంటి వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలానే కాలు నొప్పితో ఒక కాలు, ఎడమ కాలికి బలం లేదు, అటువంటి బలం లేనిటువంటి ఆ వ్యక్తికి దేవుడు ఈ ఆరాధన విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దైవస్వరము, దేవుని యొక్క మాట వినటానికి ఇద్దరికి దేవుడు కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ముగ్గురు త్రాగుడికి బానిసలుగా ఉన్న ముగ్గురికి దేవుడు దాని నుండి పూర్ణంగా మానివేయటానికి కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరియు ఎడమ చేతి
నడుము నొప్పితో బాధపడుతున్న వారికి ఆ 6 మందికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. వింపగా అందుకో నాథా నా దీనార్పణ సేవింతు నిన్ను నా జీవితాంతం. అందుకో నాథా నా దీనార్పణ సేవింతు నిన్ను నా జీవితాంతం. నన్ను నీ బిడ్డగా అంగీకరించి నీ సుతుని నా కొరకు బలిగా ఉంచితివి. నన్ను నీ బిడ్డగా అంగీకరించి నీ సుతుని నా కొరకు బలిగా ఉంచితివి. ఇట్టి నీ ప్రేమకు ఏమివ్వగలను, ఇట్టి నీ ప్రేమకు ఏమివ్వగలను, సజీవముగా నన్ను నీకు అర్పించుకొననిమ్ము. అందుకో నాథా నా దీనార్పణ సేవింతు నిన్ను నా జీవితాంతం. అందుకో నాథా నా దీనార్పణ సేవింతు నిన్ను నా జీవితాంతం. నా విన్నపములు నీ దరికి చేర్చి తిని దయ చూపి నన్ను ఫలింపచేయుము. నా విన్నపములు నీ దరికి చేర్చి తిని దయ చూపి నన్ను ఫలింపచేయుము. నిన్ను చేరు వరకు విశ్రాంతి లేదుగా, నిన్ను చేరు వరకు విశ్రాంతి లేదుగా, నీ కృపలో పయనింప మనసును నాకిమ్ము. అందుకో నాథా నా దీనార్పణ సేవింతు నిన్ను నా జీవితాంతం. అందుకో నాథా నా దీనార్పణ సేవింతు నిన్ను నా జీవితాంతం. అర్పింతు దేవా నా హృదయ చిరుకానుక, సమర్పింతు ప్రభువా కరుణించి దీవించుమా. నిత్య సహాయమాద ప్రతిష్ట జపము. దైవజనని దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ పరిశుద్ధ కన్యామరియమ్మ, మా తల్లి మా తల్లి, మేము మా కుటుంబము మా సంఘమును మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సైతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేసుదామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా సిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరియంద నమ్మకస్థలముగా ఉండుటకును మేమును మా కుటుంబములను సంపూర్ణముగా అమ్మ మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు శక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు
పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు లోకమంతా దాని మహిమతో నిండి ఉన్నది లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలికిచుండిరి. ఎలుగెత్తి పలికిచుండి ఈ వాక్యము యొక్క ఈ వాక్యము యొక్క అనంత శక్తితో అనంత శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన మా దేశము లోకమంతటి పైన, పైన లోకమంతటి మా కుటుంబాల పైన, పైన మా కుటుంబాల మా పైన, మనవలన్నిటిపై మా మీ మనవలన్నిటిపై కరుణను అనుగ్రహించండి. మీ కరుణను అనుగ్రహించండి. సైతాను సైతాను వాని మాయాబూరిత ఉద్దేశముల నుండి వాని మాయాపూరిత ఉద్దేశముల మమ్మ నుండి కాపాడండి. మమ్మ మా కాపాడండి. ఆత్మ శరీరములను మా ఆత్మ మా శరీరములను, మనస్సులను మన మా మనస్సులను, సమస్తమును మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును మీకు సంపూర్ణ ప్రకటించుచున్నాము. అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మా నిత్య రక్షణ మాకు విషయములో తోడై ఉండండి తల్లి. మాకు తోడై ఉండము తల్లి. ఆమేన్. ఆమేన్. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామ పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మీరు మన్నించు. ప్రభువా, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములో సేవ చేసే గురువులందరినీ, అమ్మగారులందరినీ, ఉపదేశగారులందరినీ ఆశీర్వదించమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాతా, పాపాత్ములమైండెడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. దయగల తండ్రి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క విచారణకర్తలందరినీ ఆశీర్వదించండి. వారందరూ ఈ ఆలయానికి వచ్చి నీ పవిత్ర నామాన్ని స్తుతించే వరం దయచేయమని, వారి ద్వారా అనేక మంది వచ్చి నేను స్తుతించే వరం దయచేయమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాతా, పాపాత్ములమైండెడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడున్న సదాకాలము మీకే స్తోత్రము కలిగిన గాక. ఆమేన్. ప్రియులారా, మోహరించి దివ్య పరిశుద్ధ ఆరాధనకు ఆశీర్వాదం స్వీకరిస్తా. ఆ దేవుని యొక్క ఆశీర్వాద సమయంలో దేవుడు మనల్ని తాకి కుటుంబానికి శాంతి సమాధానం ఇచ్చిన సమయం కావున భయభక్తితో ఉండి ప్రార్థిస్తా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆవే మరియా, ఆవే 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 మరియా, అద్భుతాల ఆరోగ్యమాతవు, అందరి మదిలో నిరతం అమలోద్భవిగా నిలిచి ఉంటివి. ఆవే ఆవే మరియా, అద్భుతాల ఆరోగ్యమాతవు, అందరి మదిలో నిరతం అమలోద్భవిగా నిలిచి ఉంటివి. సముద్ర తీరాన వెలసిన మాత, సమలదేవి మాత, నింగికి నేలకు రాణివి నీవే, నిష్కళంక మాత. సముద్ర తీరాన వెలసిన మాత, సమలదేవి